ఫస్ట్ ప్రథమం తోకచుక్క విజయలక్ష్మి గాయత్రి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మీ కవిత చదివి వినిపించండి. చప్పట్లు, కరతాళ ధ్వనులు. అమ్మలన్న, జనార్దన్ అన్న, నూరా, జగన్ బాబు ఎక్కడనో వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. హరీష్ నా ఏ బస్ అమ్మ కేవలన్న సహాయపడండి మెల్లగా ఆమెను. కవులను అందరిని ఒకటేసారి, అంటే ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు. ఈ అమ్మని ఇక్కడనే కూర్చుండే పెట్టాలా. మళ్ళా మేమేంటో గ్రూప్ ఫోటో గురించి రావాలంటే తిప్పలవుతుంది. సభా సరస్వతికి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరానికి వేడుకలుగా కవిత రాశాను. శ్రీ పరాభవ నామ వర్షమా, శ్రేయము కలిగించుమా, తాపమును తొలగింపవచ్చిన ధైర్యలక్ష్మిని నీవెగా, ఆపదల్మము చుట్టినో శుభ ఆదుకొమ్మిక దైవమై, కాపు కాయుచు తోడు నీడగా కాలమందున సాకుమా. రమ్ము పరాభవ ఉదయ రాగము తీర్చు ఉర్విపైకి, మాకిమ్ము శుభము నెల్లెడను హేళగా తేజముతో చదించి, భారమ్ముల తీర్చి వైచి నెడిన్ లాలన చేసి, దయార్థవై వెసన్ నెమ్మిని చూపవమ్మ జనని తరింపగా మానవాడిపై. స్వాగతమమ్మ ఈ భువిని పాపులు పోరులు సల్పుచుండగా, మాగతి నెట్లు మార్చెదవు మమ్ముల నేవిది ఉద్ధరింతువో. వేగమే వచ్చి శాంతినుడు పృథ్వీకి కష్టము వాటిలను శుభా, మా గృహసీమల నిలచి మాకు జయంబును తెచ్చిపెట్టవే. ఘనముకు వర్షమా కనుము కాలము మాకనుకూల మంచు, పావనముకు కార్యములు సలిపి భక్తిగా నిన్నును వేడుచుంటిమే. దినదినమి ధరిత్రికుడు దివ్యపు కాంతులు ఒల్పు మేరగన్, మునుకొని జీవజాతులకు పొందుగా వర్ధిలు భాగ్యమియుమా. నమస్కారం. ధన్యవాదాలు. मनोज मेमेंटो आणि साल घेऊन ये मॅडमला आपण सन्मान करूया. हरीश ये अजून एक खुर्ची घे. बस इथे. कुठे चाललास तू? ये ना. रोहन कुठे? సుజన గారు వచ్చారా? సుజన రాజ్, సుధీర్ రండి. దేశభక్తి అందామా, దేశభక్తి అందామా, నీ పయనం దొరతనమా, నీ పయనం దోపిడీతనం, శతాబ్దాల అణచివేత అంటూ కులరక్కసితో సవాసమా, మనుగడ లేని మనుచరిత్ర పేరుతో మతిలేని రాజకీయకి, కులరహితమంటూ కుల సభలు, సమాజమంటూ వర్గ సభలు. దేశభక్తి అందామా, దేశభక్తి అందామా, నీ పయనం దొరతనమా, నీ పయనం దోపిడీతనమా. అబలని కబలించే నేటి కుట్ర నీతికై దశాబ్దాల రూపాయి బియ్యం అమ్మకానికి, మంచి నీళ్ళని మరచి సారాన్ని పంచే పాలనని. దేశభక్తి అందామా, దేశభక్తి అందామా, నీ పయనం దొరతనమా, నీ పయనం దోపిడీతనమా. దశాబ్దాల మేధో వలసల్ని ఆపలేని పాలనని, ప్రజలంటే కులం, ప్రజలంటే మతమనే కాటకూల పాలనని, ఉచిత వైద్యాన్ని కొన్ని వర్గాలకు పంచేటి పన్నుల పాలనని. దేశభక్తి అందామా, దేశభక్తి అందామా, నీ పయనం దొరతనమా, నీ పయనం దోపిడీతనమా. బార్డర్లో బతుకుని పనంగా పెట్టే సైన్యం అంటే చిన్న చూపు,
నీ సుఖ నిద్ర కోసం గన్ను పట్టిన గస్తీకై గణం విప్పలేవు. హలంతోటి అన్నం బట్టి అన్నదాతక నీటిని తాగేటి అధికారుల పాలనని దేశభక్తి అందామా, దేశభక్తి అందామా? నీ పయనం దొరతనమా, నీ పయనం దోపిడీతనమా? ఓటంటే నోటనే నీవు దొరవి కాలేవు ఎన్నటికి, ఉచితాలకై ఎగిసేటి నీవు కాలేవు తల్లి భారతి బిడ్డవి ఎన్నటికి, రాయితీలే రాచరికమనే నీవు కాలేవు మహారాజుగా ఎన్నటికి. దేశభక్తి అందామా, దేశభక్తి అందామా? నీ పయనం దొరతనమా, నీ పయనం దోపిడీతనమా? మిత్రమా, ఓ మిత్రమా, నీ పయనం దేశభక్త దేశభుక్త, నీ మార్గం తల్లి భారత కిరీటమా, నీ పయనం సమాజమా వర్గ సమాజమా? నిర్ణయం నీదే, ఆలోచన నీదే. జై హింద్, జై తెలుగు తల్లి, జై మహారాష్ట్ర. కూర్చోండి సన్మాన్. हरीश व्यासपीठावर येण्याची कृपा करावी. मनोज मेमेंटो आणि साल घेऊन या. सरांना सत्कार करायचा आहे ना. ఎవరు వెళ్ళొద్దు. కౌలది గ్రూప్ ఫోటో ఉంటుంది. ఓకే, ఇక్కడనే ఉండండి, పర్వాలేదు, ఇక్కడనే ఉండండి. ఇప్పుడు మందపాక లింగమూర్తి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. వచ్చి మీ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత చంద్రశేఖర్ గారు, మీరు అందరికన్నా మొట్టమొదటగా హాల్లోకి వచ్చారు. టైం మెయింటైన్ అంటే మీదే డిసిప్లిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కవిత చదివే ముందర ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. ఓకే సార్. సురభి వాళ్ళు అచ్చమైన మరాఠీ మనుషులు, తెలుగు ప్రాంతాల్లో 130 సంవత్సరాలుగా తెలుగు నాటకం ఆడుతున్నారు. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడున్న స్టేజ్ ముందు పెద్దలందరికీ వినంతి, అద్భుతమైన తెలుగు మరాఠీ సమ్మేళనం వాళ్ళని ఇక్కడ తీసుకొద్దాం. ఈ ఆలోచనతో, ఈ రిక్వెస్ట్తో నేను ఒక చిన్న కవిత ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. పూనాలో 40 ఏళ్ళుగా ఉన్న తర్వాత పూనా భాష, పూనా అనుభవం తెలుగులో చెప్తున్నా. మొదటి కవిత రేపటి దేవుడు. ఆషాఢ ఏకాదశి. ఆషాఢ ఏకాదశి దేహువు నుంచి పండరి యాత్ర. దారంటా జనం, వాద్యాలు నాట్యాలు, ఏళ్ల ప్రవాహంలో భక్త పరంపర. ఆషాఢ ఏకాదశి దేహు నుంచి పండరి యాత్ర. చేతిలో వాద్యం, చిడతలు లేదా చిన్న వీణ, తలపై టోపీ లేదా పగిడి, నామాలు చందనం. వర్షపు జల్లుల మధ్య భక్త ప్రవాహం. 10 రోజులు సాహిత్యం, సంగీతం, పండిత పామరుల సంగమం. కరోనా రోజుల్లో బసెక్కిన భక్తులు. 10 రోజుల సంగీత సాహిత్యంలో పండిత పామరుల సంగమం. కరోనా రోజుల్లో బసెక్కిన భక్తులు. చిరుగొంపులో పరిగెత్తే దేవుడు. జీవిత సత్యం గ్రహిస్తే పామరుడే పండితుడు. బ్రతికే కీర్తనకారుడు రేపటి దేవుడు. ఇది పూనాలో 40 ఏళ్ళగా నేను అనుభవిస్తున్న, తెలుగువాడిగా మహారాష్ట్రాన్ని అనుభవిస్తున్న ఒక అనుభవానికి ఇక్కడ మీ అందరితో పంచుకున్న కొన్ని చిన్న వాక్యాలు. అయితే నేను పూర్తి చేసే ముందర మరో కొంచెం వాక్యాలు. ఇది పూనా బజకుల మీద రాయబడ్డ కవిత. కార్మిక దేవాలయాలు. బద్ధకంగా ఒడలు జార వేసిన పూనా నగరానికి చక్రాలు కట్టి పరుగులు నేర్పినది 2 చక్రాల బజాజ్, 4 చక్రాల టాటా. బద్ధకంగా ఒడలు జారబెడుతున్న పూనా నగరానికి చక్రాలు కట్టి పరుగులు నేర్పినది 2 చక్రాల బజాజ్, 4 చక్రాల టాటా. ఊరి నలువైపుల వంట రథయాత్రలలో, కార్ఖానా యంత్రాలలో కార్మిక పూజారులు. కార్ఖానాల యంత్రాలలో కార్మిక పూజారులు. ప్రతి ఇల్లు చిన్న కర్మాగారం. ప్రతి వ్యక్తి ప్రగతిని భూమికి తెచ్చే జటాధారి. డేట్రియాట్ ఆఫ్ ది ఈస్ట్ స్థానాన్ని కావలించుకున్న పూణే మధ్య తరగతి మందహాసానికి హారతి పట్టిన కార్మిక భూమి. ఊరికి దూరంగా వచ్చిన దేవాలయాలు, పింప్రి చించువాడ్ శ్రామిక్ కర్మాగారాలు. రేపటి సూర్యుడికి నేడు ఆహ్వానాలు పలికితే
ప్రగతికి సంకేతానికి పతాకాలు. ఇవి పూనాలో 40 ఏళ్ళుగా పింపిడి చించువాడలో ఉంటూ ఇక్కడి బతుకులు, ఇక్కడి మనుషులు అందరినీ చూడడం. ముఖ్యంగా నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం ఆరంభించింది కూడా ఈ గంజ్పేట్లోనే. కాబట్టి 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత మంచి వేదిక ముందు ఇంతమంది తెలుగు, ఇన్ని రకాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళతో కలవడం అతి సంతోషం. ధన్యవాదాలు సార్. కానీ మీరు 40 ఏళ్ళ నుంచి గంజిపేటలో ఉన్నారంటున్నారు, 40 మంది రాలేరు ఎందుకు? మీ తరఫున 40 మంది అన్న రావాలి, రైట్? వాళ్ళంతా మీ వాళ్ళేనా? సరే సరే, కూర్చోండి. సన్మానం హరీష్. ఏ కరతాళ ధ్వనులు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ముందే అనౌన్స్మెంట్ చేసిన, ఈయన తర్వాత యతిరాజుల వెంకట్ అఖిల్ రెడీగా ఉండు. తర్వాత మీ తర్వాత మేడం గారు సేతుపతి జగదీశ్వరి. సరేనా? సభకు నమస్కారం. ఇది నా మొట్టమొదటి ప్రయత్నం. తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి. నేను చదివే కవిత శీర్షిక పేరు మనసు తానై తానే నేనైంది నా పెంటి. పెంటి అంటే స్త్రీ. సాధారణంగా పక్షుల్లో పోతు పావురము, పెంటి పావురము. పోతు అంటే మగ పావురం, పెంటి అంటే ఆడపావురం. అదే నేను స్త్రీకి అన్వయించుకుని రాసుకున్న కవిత ఇది. సేనుకాడ నేను చెమటగారుతూ ఉంటే సెంగుతో తుడిసిన అలుపు పొగడతాది. సేనుకాడ నేను చెమటగారుతూ ఉంటే సెంగుతో తుడిసిన అలుపు పొగడతాది. సెలవ తడిసి వాళ్ళు సితసితామంటుంటే ఉడుకు నీళ్లతో దోమి రామరక్షంతాది. అరిటాకు ఇస్తరుల అన్నమంతా కలిపి ముద్దుగా ఒక్కొక్క ముద్ద అందిస్తుంది. అమ్మవోలేకొసరి గుమము తినిపిస్తుంది. ఆలి ప్రేమకు ఒక్క పేరు తానంటాది. గొంతు పొలమారితే నా సవితంటు నవ్వుతాది. గుండె తడిబారి నా తాను దిండై ఓదారుస్తారు. నా ఇంటి ముంగిట్ల మావి తోరాము నా పెంటి. పెద్ద పండగ నాటి సందె గొప్పెమ్మ నా పెంటి. రాయంచ నడకలది రాశిలికకు పలుకులది. మింట అచ్చరలకే అచ్చరో కులుకులది. బుద్ధి సక్కంగుంటే నువ్వు నా మహారాజు అంటారు. తిరిగి రాణిని నేను నా సేవ చేయమంటారు. నా కళ్ళు సల్లగా మూసి తానెవరనంటాది. గమ్మత్తు ఊసులతో చెవి నింపుతుంటారు. ఎదురు బదురుగా నుండి మాట్లాడమంటేను సురుకు చూపులు చూసి చీపమ్మనంటారు. మింట సందమామ తారలను కూడుకొని మనల్ని చూసి మరి మరీ నవ్వుతాడంటారు. మెండు కొంటెదనాల మంద సంజూడ నా పెంటి. సెలిమి సినుకై తడుపు మొయిలురా నా పెంటి. శాన నిత్తురలోన నేను సొక్కి పొరులతో ఉంటే ఏ ఆల్టికో తన మోవి బుగ్గ కంటిస్తాడు. ఆరారగా నేను అలమూత కండ్లైతే ఊహనటమైందంటూ గిచ్చి చంపేస్తాడు. జాము శానాయనిక రెప్ప మలుగుదమంటే ఎండి ఎన్నెల ఏడకు ఉంటున్నట్లనంటారు. అరనిదుర కండ్లంత ఎరుపాయ చూడంటే సిగ్గులేనోడా అంటే సిగ్గయ్యి నవ్వుతారు. రేయంత కోకోలు జటులాల రగశాలు. దేవుడా ఈ రేయి కటలు నీవా కంటు మొక్కులు. వలపు వాగుల వలపెను పరుగురా నా పెంటి. తనివి తీరని ప్రేమ వాన చల్లుగద నా పెంటి. ఎవరు నువ్వని నేను ఆ అమ్మని అడగబోతే అద్దమెదురుగా నేను బొమ్మ తానగపడతాను. ఎవరు నేనని ఎదికినే కింద మీదైతే అంటేను నాలు నిండా వంటు పదవుకుంటాది నా పెంటి. మువ్వల్ల నవ్వుల్ల ఎద సవ్వడే నా పెంటి. పేరు తలసీనంత ప్రేమ వానైతాది నా పెంటి. వెనక ఎవరూరమో ముందు ఏ తీరమో నా బతుకు నావకు తానే సుక్కాని నా పెంటి. సీకట్లు దోలేటి సిరు దివ్వ ఎలుతురే నా పెంటి. ఒక్క వరముర దేవ జలమ జలమలకిదే నా పెంటి. ముందొక్క నాటికి నా కథ ఎవరైనా అడిగితే కడలంతా ఎలమి గుండె గుడి చేతు నా పెంటి. ఒక విన్నపము, విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ భోజనాల ప్యాకెట్లు వచ్చినాయి, భోజనాల ప్యాకెట్లు తీసుకోకుండా ఎవరు వెళ్ళకూడదు. సరేనా? అరేంజ్మెంట్ చేసినాము.
అందరూ నిదానంగా ప్రోగ్రామ్ అయిన తర్వాతనే వెళ్ళాలా. ఈ కవి సమ్మేళన తర్వాత మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని ఆస్వాదించిన తర్వాతనే వెళ్ళాలి. హరీష్, విశాల్, థ్యాంక్ యూ. అఖిల్ ఉండండి, ఎవరు వెళ్ళొద్దు. మేమేంటో సంచిలు వేసుకోకండి. ఇప్పుడే మేమేంటో పట్టుకొని ఫోటో దిగుదాం. గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది. ముందుగా కార్యక్రమానికి వచ్చేసిన మరాఠీ మిత్రులు మరియు తెలుగు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. తెలుగు సాహిత్య అకాడమీ వారు నిర్వహించే మీరందరూ వచ్చినందుకు అభినందనలు. అలాగే ఈరోజు నా కవిత శీర్షిక వచ్చేసి తేట తెలుగు కమ్మదనం, తెలుగువారి గొప్పగుణం. అంటే భాష అనేది ప్రజలను వివిధ ప్రాంతాల్లో ఎలా కలుపుతుంది, వాళ్ళకి ఎలా తోడ్పడుతుంది, భాషా మమకారం, భాషా ప్రేమ అనేది, దాని గురించి నా కవిత. అమ్మ పాల తీయదనం, తేట తెలుగు గొప్పదనం, ఆప్యాయత అనురాగపు పలకరింపు తెలుగు ప్రజలు, ఇంటింటా తెలుగుదనం, ఇంతుల ధర హాసదనం, జగమంతా తెలుగుమయం, జగమంతా వెలుగుమయం, ఉన్న చోట ఉండలేక అందరితో కలిసిపోయి, బాధలలో తోడుండే తోబుట్టు తెలుగువాడు, బెంగపడకు ఇల్లు విడిచి అని ధైర్యమిచ్చు మనవారు, బంధువర్గ బాంధవ్యపు బలమనిచ్చు తెలుగువారు, భాష మీద మమకారం, బాంధవ్యపు సహకారం, పుణ్యనగరి వీధుల్లో విరజిమ్ము పరిమళాల పరిమళం, భాషేతర సోదరులకు ఆలింగన భాగ్యమిచ్చు, వసుదైక కుటుంబం అని భావించే తెలుగునాట జన్మించుట మన భాగ్యం, జీవించుట మహాభాగ్యం. ఈ అవకాశం ఇచ్చిన మహారాష్ట్ర తెలుగు సాహితీ అకాడమీ వారికి నా అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక్క నిమిషం. హరీష్, ముందుగా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు నమస్సుమాలు, ముఖ్య అతిథి గారికి హృదయపూర్వక నమస్సులు, ప్రియ ప్రేక్షకులకి నమస్కారాలు. నా కవిత పేరు వనిత ఓ వనిత. ఈ కవిత చదివే ముందర ఒక చిన్న అనుభవం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్కూల్లో నేను టీచర్గా 30 సంవత్సరాలు చేశాను. ఆంగ్ల భాష వ్యాకరణం నేర్పేటప్పుడు సాధారణంగా సర్వనామాలు, క్రియలు ఇవన్నీ వస్తాయి. సర్వనామం అంటే ఏమిటి? నామం, పేరు. హూ ఇస్ ఈ ఫ్యామిలీలో ఎవరు మనకి ముఖ్య మనిషి? నాన్న. నాన్నగారి గురించి ఆలోచించినప్పుడు ఏమిటి గుర్తొస్తుంది? ఆయన పేరు మనకు తప్పకుండా ఉంటుంది, ఇంటి పేరు, నాన్న పేరు తప్పకుండా ఉంటాయి. అలాగే అమ్మ గురించి ఆలోచిస్తే అమ్మ ఎప్పుడు కూడా ఏదో పనిలోనే ఉంటుంది. సో అమ్మ క్రియ అయితే నాన్న సర్వనామం. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని నేను. దాన్ని పట్టుకొని రాసిన కవిత ఇది. మహిళ ఒకే పాత్రలో నిలిచే వ్యక్తి కాదు, అనేక పాత్రలు నిర్వహించే శక్తి ఆమె. ఒక చేతిలో ఇంటిని చూసుకుంటూ మరో చేతిలో తన స్వప్నాలు నిర్మించే సాహసం ఆమెది. సృజనాత్మకంగా మలచే నైపుణ్యం, మల్టీ టాస్కింగ్ వీరికి దేవుడిచ్చిన ఓ వరం. అమ్మగా, ఉద్యోగినిగా, స్నేహితురాలిగా, నాయకురాలిగా ప్రతి పాత్రలో సమతుల్యతను చూపిస్తూ ప్రపంచాన్నే ముందుకు నడిపించే అజేయ శక్తి మహిళ. ఈ కవిత ఆమెలో ఉన్న అజేయ శక్తికి ఓ నివాళి. ఆమె వీచే గాలిలో తేలే విత్తనం, ఎదిగే నేల కోసం వెదికే గమనం. వీచే గాలిలో తేలే విత్తనం, ఎదిగే నేల కోసం వెదిగే గమనం. శిఖరాన్ని తాకే శిల కాదు ఆమె, తుఫానుల్ని ఆలింగనం చేసే ఒక గడ్డి పోచ. ఎంత తరిగితే అంత పచ్చగా చిగురించే శ్వాస. చీకటి గుండెల్లో మెరుస్తున్న చిరు దీపం, గాలి వానలతో పోరాడుతూ మంటని కాపాడే దూత. చిక్కులు వ్యధలు ముందుకి సాగకుండా అడ్డుకునే ఒక చిన్న మబ్బు.
అవి మెల్లగా తెరుచుకునే తలుపులు, ప్రతి తలుపు వెనక ఒక కొత్త వెలుగు. ఆమె ఒక స్నేహం, జీవితం ఒక అల్లిక, సమస్య ఒక నూలు పోగు, అవగాహన అందమైన వస్త్రం. మనసు ఒక పాత్ర, విషాదం నింపితే విషవలయం, ఆకాశాన్ని నింపితే అపార విస్తారం. ఆమె బాధ ఓ నీడలా నడిచే స్నేహితుడు. ఆమె రాత్రి అంచుల్లో వెలిగే నక్షత్ర శ్వాస, రాత్రి అంచుల్లో వెలిగే నక్షత్ర శ్వాస. అంతమేలా లేని దారిలో ముందుకు ముందుకు సాగే ఒక వెలుగు ఆమె అడుగు, ఒక వెలుగు ఆమె అడుగు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సాల్ అని మెమెంటో గివనియా. హరీష్, వందన ఎక్కడున్నావు? వందన దాదా అటువైపు ఉందా? వందన దా సత్కరించు. ఇప్పుడు అంబల్లా జనార్దన్ గారు ఒక కవిత చదివి వినిపించాలని కోరుకుంటుండు. అందరికీ నమస్కారం. కవిత శీర్షిక కలలు నిజమాయన. ఏ కన్నవారి కలలు కనుగొన్నా ఏముంది గర్వకారణం. రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోవడమే కటిక సత్యం కదా. రక్తం చెమట చుక్కలుగా మార్చి కాయ కష్టం చేసి పిల్లల భవిష్యత్తుకై సమిధల్లా మారిన తల్లిదండ్రుల గోడు వినే తీరిక కోరిక కరువైనందుకు కారకులు ఎవరు? ఈ పోటీ యుగంలో పుల్లి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు తోటివారు తొడకోసుకుంటే తాము మెడకోసుకున్నట్టు విదేశీ వ్యామోహంలో డాలర్ల లాలసతో అప్పు చేసి సప్పు చేసి పిల్లలను పై దేశాలు చదువులకై పంపిస్తే అక్కడి సౌకర్యాలకు మరిగి వారు తిరిగి తమ దేశం రాకుంటే కన్నవారు వాపోవడం తప్ప ఏం చేసేది? అందుకే దుప్పటి ఉన్నంతలో కాళ్ళు చాపి దురాశకు పోకుండా పగటి కలలు కనకుండా పిల్లల్లో మన దేశం పట్ల వారి కర్తవ్యం పట్ల నూరిపోసి దేశమాత రుణం తీర్చాలని ప్రబోధించాలి. అప్పుడు మన దేశంలో కూడా ఎన్నో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల రహదారులు తెరుచుకున్నాయని ఉద్బోధించాలి. కాదు కూడదు పై దేశాల్లోని కొండలు నునుపున్నాయనుకుంటే ఆ మోజు కూడా తీర్చుకున్నాక తిరిగి రావాలని ప్రతిపాదించాలి. బాల్యంలో తమను కళ్ళల్లో వత్తులు వేసుకొని పెంచినట్టుగా పిల్లలు కూడా తమ కన్నవారిని వారి సంధ్యా సమయంలో కంటికి రెప్పలా తమ సంతానాన్ని కాపాడుకున్నట్టు వారిని కూడా చూసుకుంటూ ఆసరా కావాలి. డబ్బు పారేసి దులుపుకోకుండా వారికి తగిన సమయం కేటాయించి వారి బాగోగులకు చూసుకుంటూ కనుక్కుంటూ మేమున్నామనే భరోసా కల్పిస్తూ వారికి కూడా తమదైన కోరికలు ఇష్టాలు ఉంటాయని ఆలోచించాలి. పిల్లల ప్రవర్తనలో ఆశించదగ్గ మార్పు వచ్చి కన్న వారి కలలు నిజమాయనా. ధన్యవాదాలు. మన మధ్యలో ముకుంద్ సింగారం గారు చాలా సీనియర్ వ్యక్తి ఉన్నారు. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నారా? రండి. 2 నిమిషాలు ఎక్కువ ల్యాగ్ చేయకుండా తెలుగులో మాట్లాడండి, తెలుగులో చెప్పండి, మన తెలుగు గురించి చెప్పండి. అమ్మ మీరు రండి, ఇక్కడ కూర్చోండి. అసలు రోహన్ ఇంకా 2 కుర్చీలు తీసుకో, ఆమె మీ పక్కన కూర్చోండి. కవులందరూ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి. రోహన్, వందన, విశాల్ బ్రాడ్ తీసుకో, మొత్తం మంది రావాలా. వాళ్ళు మేమెంటో ఇలా పట్టుకోండి, పట్టుకో వాళ్ళైతే లేదు మీరు ఉండండి. మీరు మహిళా మనులకు రెస్పెక్ట్. సుజన ఇప్పుడు ఆలస్యంగా వచ్చింది, ఆమె కూడా మన కవి. ఇక్కడ రండి, కవిత చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. సభకు వచ్చేసిన ఆత్మీయులందరికీ వందనం. కవితా శీర్షిక అన్వేషణ. సముద్ర గర్భం నుండి ఉపరితలం దాకా ఉష్ణమై అణువణువు అనుభూతి చెందాను.
గతం జీర్ణించుకోలేని జ్ఞాపకాన్ని సలిలం తనలో కరిగించుకోలేక ఒడ్డున విసిరిన వేళ ఇసుక రేణువునయ్యాను. ఎన్నో ఊహలను చదివే సైకత శిలను అయ్యాను. సంద్రం పొంగి స్పృశించినప్పుడు చెదిరిన కలనై పరిచయం లేని పరిసరాలతో పోరాడే వేళ రెక్కల చప్పుడు దరి చేరుతూ ఆకాశంలోకి రివ్వున తీసుకువెళ్ళింది. మజిలీ ఒక్కటే, గమ్యం వేరు. గాలి వేగంతో ఘర్షణ పడి మరో ప్రపంచంలోకి జాలువారిన మరుక్షణం అగ్ని జ్వాలలేవో నాపై వీస్తున్నా నిశ్చలంగా నిలబడి సత్యాసత్యాల తెరలను తొలగించే ప్రయత్నంలో చుట్టూ కమ్మిన మాయను భస్మం చేసి భూమి అంచుల దాకా చేరుకున్నాను. వివేక విస్ఫోటనముతో విశ్వం అవతల స్వేచ్ఛా బాహువులలో శూన్యమయ్యాను. ఇక అన్వేషణ ముగిసింది. ధన్యవాదాలు. थँक्यू. मेमेंटो आणि हे घेऊन या. नमस्कारम. बसून घ्या ना. ऐका, 2 मिनटं बोलतोय, मराठीत बोलतोय, पण तेलुगुनी सुरुवात करतोय. ఎందరో महान भावलू అందరికీ వందనాలు. एवढंच येतं मला. पुढचं सगळं मराठीत बोलणार आहे. ज्या महात्मा ज्योतिबा फुले आणि सावित्रीबाई फुले यांच्या नावाने हा जो हॉल बांधलेला आहे, इथून एक 100 मीटरवर त्यांचं घर आहे, जे राष्ट्रीय स्मारक आहे. आणि सांगायची गोष्ट अशी की त्याच्या शेजारी आजूबाजूला सगळे पद्मशाली आपले इथं राहत होते. आणि विशेष म्हणजे महात्मा फुले इथं राहायला येण्याआधीपासून आपला समाज हा पेशवाईच्या नंतर म्हणजे इसवी सन 1800च्या आधीपासून इथं पुण्यात आहेत. आणि विणकाम हे ते महत्त्वाचं काम असल्यामुळे पेशव्यांनी त्यांना जागा दिली. आणि हे गंजी, जे मिठाच्या गंजी इथं असत म्हणून त्याला गंजपेठ म्हटलेलं आहे. नंतर महात्मा फुले आल्यानंतर त्याला महात्मा फुले पेठ केलेलं आहे. परंतु आपला पद्मशाली समाज आणि त्याचबरोबर इतर तेलुगू भाषिक इथे बरेच आहेत. पुण्यामध्ये तेलुगू भाषिक खूप आहेत. जातींचा उल्लेख करू नये, पण तो अनेक लोक इथं आहेत आणि ते तेलुगू बोलतात. पण ते एकत्र येणं फार अवघड आहे. आज ह्या निमित्तानं याची संधी मिळाली आहे, त्याबद्दल जगनबाबू आणि अशोकजी यांना खूप मी धन्यवाद देतो. आणि असेच कार्यक्रम मुंबई पुणे शिवाय आणखी निरनिळ्या आपल्या प्रांतामध्ये जिथं तेलुगू समाज आहे तिथं घेत आहेत, त्याबद्दल त्यांचे धन्यवाद मानतो. आणि माझ्यातर्फे त्यांना 2 पुस्तकं मी घेण्याची विनंती करतो. धन्यवाद सर. नक्की. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కవులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కల్చరల్ కార్యక్రమం. ఎవరు వెళ్ళకూడదు, అందరికీ భోజనాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, భోజన ప్యాకెట్ తీసుకొని ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే మనలకు అలవాటు కొంచెం చూసినరా జంప్, అవి వేస్ట్ కదా. మేము తెప్పించింది వేస్ట్ అవుతుందా కాదా? చాలా లాజిక్గా మాట్లాడతా. Yeah.